ప్లేస్ భలే ఉందా ఇదా? అవును బావా. చూడ పోయి నీళ్ళల్లో పోయి బాగా ఆడుకుందాం పా. బావా ఏంద్రా టెర్రస్ రావు దాయిపోతురా బట్ట ఊరంతా కొట్టుకోపోయి అల్లాడుతా ఉంటే పెళ్ళంతా ముచ్చట్లు ఆడుతా తిరగొచ్చినావు కదరా రంగనా బట్ట. మేమేదో ప్రశాంతంగా ఉందాం అనేసి ఏడుకొస్తే ఏడు కూడా తగలబడ్డాం ఏంది నువ్వా? ఒరే నీ అనుకునే ఊరు చూడు, నీలాంటి దొంగనా బట్ట వానొచ్చి ఊరినంతా ముంచేసిందిరా. మొన్న రాయల చెరువు తెగి కలత్తూరు మునిగిపోయింది ఇదేనా? అదేరా ఈ కలత్తూరేరా మునిగిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోలేదురా. మే పాప నువ్వు పట్టించుకునిండా ఇంక కలత్తూరికి అన్ని బాగా జరిగిపోతాయిలే. ఒరే నిక్కన్నారైన బట్ట నేను నీకు చెప్పానా, నేనేదో ఊరు కొట్టుకోమనేసి బాధలో ఉంటే ఈడొక్కడు మధ్యలో లింగడు. నేనేమన్నాను, నువ్వు కలత్తూరుకి వచ్చావు కదా ఇంక అందరు నేను పట్టించుకుంటారులే అన్నా. ఒరే అందరూ పట్టించుకుంటారు నాకు తెలుసు. అది నీ వంతు సహాయం ₹1 అన్నా చేసినావా? రూపాయా? మూసుకోండి ఇక్కడి నుంచి పోయారా ఫస్ట్ నువ్వా. నా దగ్గర హ్యాండ్స్ వస్తుంది రూపాయా. ఇంకొకసారి పక్కన బట్ట నీ రాయి తీసేసి బొక్క పెట్టేస్తా. ఇంకా మీకెత్తేంద్రా? ఏమి లేదు తల్లి, నువ్వు కిందకి దిగిరా తల్లి ముందా. ఏడికి ఎప్పుడు వచ్చాము నువ్వా? పాప చెప్పింది నిజమే కదండి, ఈ ఊళ్ళో వాళ్ళకి ఎవరైనా సహాయం చేయాలి కదండి. అందరికీ నమస్కారం. మాది కలత్తూరు. దాదాపు మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఆ చెరువు తెగిపోతుంది అన్నారు, కానీ అల్లారా ఆ రోజు చూసాము. ఒక 8-15 నిమిషాలకి ఆ ఉద్రిక్తత వాటర్ వచ్చింది పైకి, మా పైకి. అదే గాని మార్నింగ్ ఒక 6కి లేదా నైట్ జరుగుంటే మాత్రం మా ఊరు మొత్తం వల్లకాల అయ్యేది. కానీ ఏ దేవుడు పుణ్యమో గానీ ఈ రోజు మేము ప్రాణాలతో మిగిలాం తప్ప మాకు ఆర్థికంగా గానీ తినడానికి తిండి గానీ ఊరు మొత్తం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. సో ఈ రోజు మా కోసం వచ్చిన కార్తికేయ టీంకి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా ఈ ఊరికి ఒక మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎవరన్నా కానీ ఈ ఊరిని డెవలప్ చేయాలనుకున్న వారు తిరుపతి జిల్లా కేవీపురం మండలం కలత్తూరు గ్రామానికి వచ్చి ఈ ఊరిని డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఇదే ఒక 9 గంటలు కానీ మాకు కానీ జరుగుంటే ఒక్క పిల్లవాడు కూడా మాకు దక్కేవాడు కాదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది మేమేమంటే మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని మనసారా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కలత్తూరు గ్రామానికి వచ్చి ఒక్కసారి వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళని కొంచెం ఆదరాభిమానాలు చూపించాలని కోరుకుంటున్నాము. అందరూ ఖచ్చితంగా రావాలి, చూడాలి.